హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఇప్పుడు నాతో పాటు ఒక ఫ్యామిలీ ఉన్నారు. వాళ్ళ గురించి చెప్పాలంటే ఫుల్గా అలసిపోయిన ఒక బిజీ డేలో సాయంత్రం వెళ్ళి వాళ్ళ రీల్స్ చూస్తే మొహాన ఒక చిరునవ్వు వస్తుంది చూడండి, అది తెప్పించే ఆ ఫ్యామిలీ అనమాట. ఎలాంటి డబుల్ మీనింగ్స్ లేకుండా నిజంగా ఎంటర్టైన్ చేయడం ఈ మధ్య కాలంలో చాలా కష్టమైపోయినట్టుంది. ఎవరి దాంట్లో చూసినా కొంచెం అటు వెళ్ళిపోతూ ఉంటారు, కానీ ఫ్యామిలీ మొత్తం కూడా చూసి ఎంజాయ్ చేసి ఒక చిరునవ్వుతో వాళ్ళ రీల్స్ని ఎండ్ చేయొచ్చు అనే ఫీలింగ్ వచ్చేది వాళ్ళ రీల్స్ చూస్తే అనమాట. ఈ మధ్య ట్రెండ్ అవుతున్న ఇట్స్ దీక్షిత ఛానల్ నుంచి అత్త కోడళ్ళు ఉన్నారు, భార్య హస్బెండ్ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడాలంటే నాకు చాలా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. అలానే చాలా చాలా నవ్వుకోవడానికి మీరు రెడీగా ఉండండి, నేను రెడీగా ఉన్నాను. మాట్లాడేద్దాం. హలో అండి, నమస్తే. హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారు? అడిగారు మీరు. బాగున్నానండి. మిమ్మల్ని చూసాను కదా, ఇంకొంచెం ఎనర్జెటిక్గా అయిపోయాను. ఓకే, ఎస్పెషల్లీ మిమ్మల్ని చూసాను. థ్యాంక్ యూ. సో అత్త కోడళ్ళు, హస్బెండ్ అండ్ వైఫ్ రీల్స్ మేము చూస్తూ ఉన్నాం. ఈ మధ్య కాలంలో ట్రెండీ వెర్షన్స్తో వస్తూ ఉంటారు మా ముందుకి. బట్ ఆ లిటిల్ లైన్ అనేది మెయింటైన్ చేయడం చాలా కష్టం కదా. చాలా ఎలా వర్క్ అవుతుంది అది? అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ లైక్ నాకు అర్థం కాలేదు లిటిల్ లైన్ ఈ 18+ బార్డర్ ఉంటుంది, Okay, okay. దీన్ని దాటొద్దు, ఫ్యామిలీ చూడాలి, ఎవరు చూసినా ఆక్వర్డ్గా ఫీల్ అవ్వద్దు, ఇలా మెయింటైన్ చేయడానికి కష్టం కదా. సో అంటే అంటే ఒకటే ఎజెండా, ఫ్యామిలీ అంతా చూసి హ్యాపీగా నవ్వుకోవాలి. ఈవెన్ కిడ్స్ చూసినా వాళ్ళకి కూడా హ్యాపీగా అనిపించాలి. సో దాన్ని బట్టే స్క్రిప్ట్ రాసుకుంటాం. అండ్ మళ్ళీ మాట్లాడే విధానం కూడా అందరికీ అర్థమయ్యే స్లాంగే. డైలీగా మనం ఇంట్లో మాట్లాడుకునే వర్డ్స్ అలానే యూస్ చేసి ఇంకా అలానే అంతే. అలానే వర్కౌట్ అవుతుంది. అంటే బేసికలీ ఫ్యామిలీ చూడాలి, ఎందుకంటే మనం ఇంట్లో ఎలా ఉంటామో ఆబ్వియస్లీ అదర్ ఫ్యామిలీస్ కూడా అలాగే ఉంటారు కాబట్టి సో కనెక్ట్ అవ్వాలి పీపుల్ కి, అంతే మెయిన్. మీ పేరు సుష్మా, ఆయన పేరు నవీన్. మీ పేరు నాకు తెలియదు. రాణి. అందరికి రాణి అమ్మో, నిన్ననే వచ్చింది పోస్ట్ కమెంట్స్ లో రాణి అత్త ఫ్యాన్స్. ఓకే, మరి ఆ దీక్షిత ఎవరు? ఆ దీక్షిత కూడా నేనే. ఇదేంటి, మీకు ఇంకో పేరు ఉందా? నాది చాలా పెద్ద పేరు. అమ్మో, వీర వెంకటి ఇలా ఏమనుందా? అంత పెద్దది కాదు, కానీ మా డాడీ నాకు సుష్మా దీక్షిత రాజ్ కుమారి అని పేరు పెట్టారు. 3 పేర్లు పెట్టారు. రాజ్ కుమారి కదా, 4 పేర్లు పెట్టారు. అందులో అంటే స్కూల్ కి వెళ్ళినప్పటి నుంచి మరీ పెద్దదైపోతుందని వాళ్ళు అంటే అప్పుడు దాన్ని సుష్మా దీక్షితగా పెట్టారు. ఫస్ట్ లో సుష్మా ఉంటది కాబట్టి అందరూ సుష్మా అని పిలుస్తారు, కానీ మా డాడీకి దీక్షిత అన్న పేరంటే ఇష్టం. సో క్యాజువల్ గానే ఇంకా సరే మా డాడీకి ఇష్టం, నాకు కూడా అది కొంచెం కొత్తగా ఉంది కదా అని నేను అది పెట్టుకున్నా. కానీ ఎప్పుడు అడగలేదు ఎందుకు నన్ను అంత పెద్ద పేరు పెట్టారు నాకు. అలా ఏం లేదు, ఎక్కువ ప్రేమ, అందుకే ఎక్కువ పేరు పెట్టారు. ఎక్కువ మీరు ఒక్కరే కూతురా? నేను ఒక్కదాన్ని, అందుకే అంత పెద్ద పేరు. అందరికి పెట్టాలనుకుని మీకు పెట్టేసినట్టున్నారు. అన్ని దేవుళ్ళని కలిపి తనకి పెట్టేశారు. ఓ, దేవుళ్ళని కలిపి పెట్టేశారు. యాక్చువల్ అందులో అది కూడా ఉంది. ఓకే, సో సంతోషి మాత అన్నట్టు సుష్మా అలా తీసుకున్నారనమాట. సంతోషి మాత. మీరు తెలుగమ్మాయి కాదా? అంటే లైక్ దేవుడి పేరంటే లైక్ అంటే సంతోషి మాతని యాక్చువల్లీ నార్త్ సైడ్. అవును, మన దాంట్లో ఫ్రైడేస్ పూజిస్తారు. సో అలాగా అలా కనెక్షన్స్, డాట్స్ ఇలా కనెక్ట్ చేసుకోవాలి. బటర్ఫ్లై ప్రేమతో సినిమా. ఓ, అదే ఎక్కడ కనెక్ట్ అవుతుంది, అక్కడ కనెక్ట్, ఇక్కడికి వచ్చి ఇలా వచ్చింది. సో ఎక్కడి నుంచి మీ ఫ్యామిలీ మొత్తం సపరేట్ గా చెప్పొచ్చు మీరు? అంటే మీకు 2 ఫ్యామిలీస్ కదా బేసికల్లీ. యాక్చువల్లీ మా నేటివ్ అయితే శ్రీకాకుళం. ఓకే, మా హస్బెండ్ ది వైజాగ్. అంటే హస్బెండ్ అనగానే మరి కొత్తగా మీరు భర్త గారు అట్లా ఏమన్నా? మా శ్రీవారి గారిది వైజాగ్. మీరు రిపీట్ మోడ్ లో చూసుకోండి, ఇది ఒక్కటి కట్ చేసి. అంటే నార్మల్ గా ఇంట్లో క్యాజువల్ గా ఉంటాం కదా, సో అందుకు అనుకుంటా కొత్తగా గిల్లి గజ్జాలతో ఉంటారు. అదే పని ఉంది హస్బెండ్ అని. గిల్లి గజ్జాలతో ఉంటారా? అబ్బో బాగా. మీరే దగ్గర నుండి విట్నెస్ చేసి ఉంటారు కాబట్టి ఎలా నేను దీనికి సపోర్ట్ ఎక్కువ. ఇదేంటి? అదే కదా, నేను అందుకే షాక్ అయింది. అయ్యో, మా తన కూతురా నేను కొడుకా అన్నట్టు. పాపం అండి. పర్లేదులేండి, నేను చేసే ఆటలకు అలాగే ఉండాలి సపోర్ట్, లేకపోతే ఛత్రపతి మూవీలో డైలాగ్ ఉంటది కదా, మీ అమ్మ కాదురా మా.
సో అది సెట్ అవుతుంది అనమాట. మీ అమ్మ కాదు మా అమ్మ. అదేంటి అలా. మీరు కోడలంటే రాచిరం పని పెట్టాలి తెలుగు అలాగా సీరియల్లో అసలు అట్లా ఏం లేదు. ఉమ్, అసలు అలా ఆ ఆలోచనే నాకు రాదు అసలు. అవునా మా పాప ఎలాగనో తిను అంతే. అంతేనా అంటే కోడలు పెళ్ళయి వచ్చింది అని ఆ థాటే నాకు ఉండదు. మెయిన్ ఉమ్, తను ఏదో అనాలి అంటే మనం ఏదైనా పాయింటెడ్ చేయాలంటే ప్రతిదానికి చేయొచ్చు. ఓకే అది చేయకుండా మామూలుగా నార్మల్గా ఉంటే వాళ్ళే నేర్చుకుంటారు. ఉమ్. నాకు అది ఇష్టం. ఆ రీల్స్ లో కూడా మీరిద్దరు కలిసి ఆయన నేను ఇంకా నేర్పిస్తారా? కొంచెం నెగటివ్ షేడ్ ఏదైనా పెడదాం అంటే అసలు టేక్ రాదు, మనసులో ఉండదు కదా, కొంచెం సీరియస్ గా అస్సలు తిట్టుతాన్ని నవ్వేస్తా ఉంటది, నేను మా తిట్టలేను అని. ఇంట్లో మా అత్త ఎవరంటే మా అత్త కాదు, మా ఆయన మా అత్త. అంటే నేను ఎంత సతాయిస్తాను అసలు, సరిగ్గా చేయి సరిగ్గా నాకు చేయి. అత్త, నాకు అత్త, నాకు అమ్మ. అరే, అరే. నాకు మెయిన్ అది ఇష్టం ఉండదు అసలు. ఉమ్, నేనే అలా లేదు చిన్నప్పటి ఇలా నుంచి లేదు అంతే. అని. నాకు అంటే ఇలా ఉండాలి అని అనుకోను, నా మనసులో అదే ఉంటది, అదే ఇంకా అంతే. ఉమ్. ఎందుకు మీ పెళ్ళైనప్పుడు ఎట్లుండింది? మీ అత్తగారు అట్లా చూడలేదా మిమ్మల్ని? మా కోడలంటే అత్తగారు అలానే ఉండాలి. అంటే నేను పెరిగే విధానంలో నాకు ఇన్స్ట్రక్షన్స్ ఎక్కువ ఉండేవి ఇంట్లో. ఓకే బయటికి వెళ్ళేది ఎక్స్పోజ్ చేసేవి ఏమి ఉండేవి కాదు. కానీ మా పిల్లలు ఇద్దరిని మాత్రం బాగా చదివించాలి అనేది మా హస్బెండ్కి నాకు బాగా ఉన్న కోరిక. థాట్. ఓకే అక్కడి నుంచి అలా అలా 1 by 1 స్టెప్ బై స్టెప్ మేము పైకి వచ్చాం. ఎక్కువగా మా హస్బెండ్ సపోర్ట్, మాకు ఫ్యామిలీ ఏం సపోర్ట్ లేదు మెయిన్. ఓకే అందుకు వచ్చిన అమ్మాయి కానీ అల్లుడి కానీ ఎవరైనా మేము 6 members ఒక ఫ్యామిలీ గ్రౌండ్, 6 members ఒక గ్రౌండ్ మాకు. ఓకే అందులో మనోరాలు ఉంది, అది మెయిన్ అంతే. అందుకు దీనికి ఆ ఫీలింగ్ ఉండనివ్వను, నేను కూడా ఉండను. ఉండరు. అంటే తను నాకు ఇంపార్టెంట్ ఇస్తుంది, నేను తనకి ఇంపార్టెంట్ ఇస్తున్నాను. అంతే మాకు mutual గా. ఇద్దరిలో డిఫరెన్స్ రావట్లేదు. అందుకు ఇంకా అది అలా జరిగిపోతుంది. లేకపోతే కొత్త కోడలు కదా, కొత్తగా ఆహా, పెళ్ళి అలా కూడా లేదు. అలా ఏం చాలా లేదు. అంటే మాకు 10 years నుంచి తెలుస్తేను, తెలుసు నాకు కూడా. అందుకు నేనే చెప్తున్నా. ఫ్యామిలీ కూడా వాళ్ళందరూ తెలుసు మాకు. ఆ 10 years నుంచి తెలియడం వల్ల నాకు ఒకసారి హెల్త్ బాగాలేనప్పుడు తిను కోడలు అయ్యి వస్తే బాగుండు అనేది నాకు థాట్ వచ్చింది ఒక 5 years బ్యాక్. ఓకే అంటే చాలా సివియర్ గా హెల్త్ బాగాలేకుండా. అంటే అది హాస్పిటలైజ్డ్ అయ్యారు. మనసులో తిను పడింది నాకు. అది అలా అలా రావడం ఇంకా హ్యాపీనెస్ అంతే. బటర్ఫ్లై ఎఫెక్ట్ అక్కడ పెట్టాను నేను, మీరు పెట్టారు. అక్కడ బటర్ఫ్లై పంపించాను. ఆహా, ఇది రైట్ టైం వెళ్ళు. ఏమో ఆవిడ మాకు mind తెలియదు. పెడతారు. ఆహా, అప్పుడు రైట్ టైం వీడు లేడు, మేము మామూలు ఫ్రెండ్స్ కింద ఉండేవాళ్ళం. ఫ్రెండ్స్ కింద ఉండేవారు, ఇంకా పిల్లలందరూ ఉండేవారు. అలా మాకు అది మెయిన్. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా హ్యాపీనెస్ అది. ఓకే కాదు, అందుకే మిమ్మల్ని కొంచెం ఊర్ల మీద తిరగమని పంపించేసినట్టున్నారు కదా. వీళ్ళు భరించలేక వీళ్ళిద్దరిని నేను బయటికి వెళ్ళిపోయాను. అది కూడా అప్పుడు మాకు బయటికి తెలియదు. వీడు ఎయిర్పోర్ట్లో ఎంఎస్కి వెళ్తున్నప్పుడు వేరే వాళ్ళతో ఫ్రెండ్లీగా వచ్చింది తిను. వాళ్ళతో వెళ్ళడం ఎందుకని వీడు వెళ్ళిపోయిన తర్వాత మేము మా ఇంటికి తీసుకొచ్చాను నేను. అది ఓ నాకు ఇన్సిడెంట్ అది. యాక్చువల్ మా ఫ్రెండ్స్ మేము 5 boys, తిను కూడా మా బ్యాచ్ తో పాటే. తిను ఒక్కరితో అమ్మాయి వచ్చింది ఎయిర్పోర్ట్ కి, బాయ్స్ అందరూ వెళ్ళిపోయారు ఇంటికి రిటర్న్. వాళ్ళతో ఎందుకు పంపించాలని నేను ఎయిర్పోర్ట్ కి వెళ్ళిపోయిన తర్వాత చెక్ ఇన్ అది అయిపోయి వచ్చాను అనగానే తిను తనతో పాటు ఇంటికి వెళ్ళింది. మమ్మీ ఫోన్ చేస్తారు, నువ్వేట్ చేస్తున్నావు మా ఇంట్లో మా అని. పాప కూడా సరే సుష్మాని వీళ్ళకి తీసుకొని ఇంటికి వెళ్ళిపోదాం మమ్మీ అంటే సరే అని వచ్చాం. అందరూ సాడ్ గా ఉన్నాం కదా, ఇంకా తినతో కొంచెం మూడిపోయి అంత మామూలుగా ఉన్నామాట. ఆ తర్వాత ఇవన్నీ కోఇన్సిడెంట్ గా జరిగాయి అనేది మాకు గాడ్ గిఫ్ట్ తినంతే. ఆహా. నిజంగా నాకు గాడ్ గిఫ్ట్ మా అత్తమ్మ. అసలు నాకు ఫుల్ సపోర్ట్. నవీన్ గారు అదే ఐ ఫీల్ పిటీ ఫర్ యు అండి. నేను పోతానండి, నేను పోతాను. నేను ఆల్రెడీ మాట్లాడినట్టు అనిపిస్తుంది ఆల్రెడీ. Deja vu డేజా ఎఫెక్ట్ అంటారు కదా, ఇదేం నాకు effect ఎందుకు సేమ్ డేజా vu అంటే ఆల్రెడీ ఒకసారి జరిగినట్టుగా అనిపించడం ఇప్పుడు నాకు జరుగుతుంది. ఎందుకు ఇది ఆల్రెడీ జరిగింది అనిపిస్తుంది ఎందుకో మాట్లాడుతుంటే ఇలాగా. ఓకే మెయిన్ అంతే. బట్ ఇది అంటే తరతరాలుగా వస్తున్న ఇది కదా, ఫ్రెండ్స్ నుంచి ఉమ్. లవర్స్ అవ్వాలి, లవర్స్ నుంచి ఫ్యామిలీ అవ్వాలి అని చెప్పి Arranged అసలు marriage ఒప్పుకోవట్లేదు. అది ఒప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళకు మా చదివే గోల్స్ అన్ని కంప్లీట్ చేశారు వీళ్ళు. మాకు ఎక్కడ కూడా వాళ్ళ పేరెంట్స్ కానీ మాకు కానీ మా ఫ్యామిలీస్ లో కానీ ఎక్కడ డిస్టర్బెన్స్ తేలే. ఓకే మాకు తెలియదు డిస్టర్బెన్స్ లేవు, అందుకు సెట్ అయిపోయారు. సెట్ అయిపోయారు. అసలు అరేంజ్డ్ మ్యారేజ్ లాగా సెట్ అయిపోయారు. అరేంజ్డ్ మ్యారేజ్ లో సెట్ చేశారా ఏంటి కంపోజిషన్? లేదు, మీరు మీరు చెప్పండి అసలు ఎక్కడ ఫ్రెండ్స్, ఎలా ఫ్రెండ్స్, స్కూల్ ఇది ఫ్రెండ్స్?
మా హస్బెండ్ బాగా చెప్తారు. నన్ను ఇరికించావేంటి? చెప్పు నీకు అన్ని నవీన్ గుర్తుంటాయి గారు కదా. చెప్పండి. ఇందాక దాకా నేను వీళ్ళ సైడ్, కానీ ఇప్పుడు నాకు మీ మీద జాలి ఎక్కువైపోయిందండి. నేను మీ సైడ్ అదేం కదండి, నేను చదువుకునేవాడిని అలాగా. ఇప్పుడు నా స్టడీస్ ఒకటే నా ఇది focus. చదువుకునేవన్నారు చూడండి, అయిపోయింది ఇక్కడతో. ఇంకా నిజాలు మాట్లాడుతున్నా. కథలు చెప్పలేదు, నిజం చెప్పమన్నారు. ఏం లేదు, మేము ఇంటర్లో పరిచయం. ఇంటర్ సెకండ్ హై ఇయర్ స్కూల్లో. అదేంటి సెకండ్ ఇయర్ ఇంటర్ అంటే ఒకటే? అంతే, నేను బాగా first year, చదువుతున్నాను, వాళ్ళ second year క్యాంపస్ నుంచి అనాలా. మా క్యాంపస్ పంపించారు. ఓకే, నిజంగానా? అయ్యో, నిజం, నేను ఏం చెప్పినా అలాగే మిమ్మల్ని ఉంటుంది. విజ్ఞాన్ యూనివర్సిటీ నుంచి బయటకు వెళ్ళిన విజ్ఞాన ఏదో ఇంటర్ నుంచి ఇంటర్ లో నారాయణ నేను ఓకే. గాజువాక. అంటే ఐఐటి ఏఐట్రిపుల్ అలా ఉంటది కదా. సో నేను ఏఐట్రిపుల్ క్యాంపస్ ఫస్ట్ ఇయర్, ఓకే. తిను ఐఐటి క్యాంపస్ కొంచెం అడ్వాన్స్డ్ లెవెల్ కదా. సో ఫస్ట్ ఇయర్ మంచి మార్క్స్ స్కోర్ చేశానని ఏఐట్రిపుల్ క్యాంపస్ నుంచి ఐఐటి క్యాంపస్ కి నన్ను పంపించారు. సో అక్కడ సెకండ్ ఇయర్ లో తన పరిచయం. అంటే మీరేంటి బ్యాక్ బెంచరా లేకపోతే ఆ. మీరు కూడా ఫస్ట్ బెంచర్ కానీ బ్యాక్ బెంచ్ లో కూర్చుంటాడు. అంటే బాగా చదువుతారు కానీ వెనక్కి వెనక్కి కూర్చోవడం ఇష్టం. వెనక్కి కూర్చోవడం ఇష్టం. లాస్ట్ బెంచ్ ఎక్కడ ఉంటే అక్కడ కూర్చుంటాం. వెళ్ళి కూర్చొని అంతే. జోకులు వేయడం. సరదాగా ఉండను. స్టడీసే. స్టడీ టైంలో 1 hour చదివినా ఫోకస్డ్ గా చదువుతాం. సో మిగిలిన టైం అంతా ఖాళీయే కదా. సో లాస్ట్ లోనే ఎక్కువ కూర్చునేవాడిని. ఓకే. మేబీ తినకి ఎందుకు అలా పరిచయం అనిపించిందో ఏంటో. వాడు ఎక్స్ప్రెషన్ చూడండి అసలు. నువ్వే చెప్పేవా ప్లీజ్? నువ్వేదో ఫిక్స్ అయ్యి ఉంటావు కదా, చెప్పి. లేదు నేనే చెప్తానండి. ఒరిజినల్ స్టోరీ చెప్పండి. వద్దు. మీరు మాట్లాడడానికి ఇబ్బంది పడుతున్నారు పాపం. ఓకే. ఐఎమ్ బ్లషింగ్. సో లేదు, అలానే ఇంటర్లోనే పరిచయం. అంటే లైక్ ఇద్దరం టాపర్స్ చెప్పాలంటే. టాపర్స్ మధ్య కాంపిటీషన్, ఆ Okay. కాంపిటీషన్ నుంచి స్టార్ట్ అయ్యింది. ఆహా, నేను ముందు నాకు ఒక మార్క్ ఎక్కువ ఉండాలి అలా. అంటే అలాగా, అంటే ఆబ్వియస్లీ ఎక్కువ స్కోర్ చేయాలి కదా, లేకపోతే ఆ కాంపిటీషన్ ఉండేది. ఇంకా ఇంటర్లో ఇంకా ఎక్కువ ఉంటది. ఓకే. అదే ఏ ట్రిపుల్ నుంచి వచ్చింది కదా. సో మా ప్రొఫెసర్స్ కి ఎలా ఉంటది, తిను ఐఐటిలో నుంచి ముందు నుంచి ఉన్నాను నేను. ఓకే. తిను మధ్యలో జాయిన్ అయింది. ఉమ్. పొరపాటున తినకి ఎక్కువ వచ్చాయి అనుకో, కంపారిజన్ లాగా Comparison బయట నుంచి వచ్చిన ఎక్కువ అమ్మాయిలు ఎక్కువ ఉండేది. చదువుతున్నారా, ఎక్కువ మీరేం పీకుతున్నారు అని డైరెక్ట్ చెప్పిస్తావు తిట్టేయడం. ఓ. మాకు రాకపోతే మీరు అక్కడి నుంచి ఎందుకు వచ్చారు అనవసరంగా తిట్టే. సో అట్లా తిట్టడమే ఎక్కువ ఉండేది ఆ కాంపిటీషన్ లో. అంటే ఓకే, ఎక్కువ స్కోర్ చేయాలి తనకంటే అని చెప్పి ఇంకా అలా అలానే ఆ ప్రాసెస్ లో పరిచయం. ఫ్రెండ్ అయ్యారా? అంటే ఫస్ట్ కన్వర్సేషన్ ఏంటి అసలు మీ ఇద్దరికి గుర్తుందా? మాకు ఫిజిక్స్ కెమిస్ట్రీ కాన్వర్సేషన్ అదే మీ ఇద్దరి మధ్యలో ఫిజిక్స్ కెమిస్ట్రీ పెంచినట్టు. యాక్చువల్లీ దీనికి ఫిజిక్స్ తిని టాప్ చేసాడు క్లాస్ లో. Okay. నాకు ఫిజిక్స్ 0, నాకు అసలు రాదు. నాకు అది అర్థం ఎంత మంది చెప్పినా నాకు అది అర్థం కాదు. ఆ బాల్ ఎటు మూవ్ అవుతుందో తెలియదు, అది ఎంత స్పీడ్ గా వస్తుందో ఏమి అర్థమయ్యేది కాదు. ఆ మొమెంటం ఏంటిది న్యూటన్స్ లా ఏం అర్థమయ్యేది. ఫర్ ఎవ్రీ యాక్షన్ ఆ టైంకి అర్థమయ్యేది మళ్ళీ 0. ఎప్పుడు నెగిటివ్ మార్క్స్ కానీ లేకపోతే 0 కానీ. ఓకే. అన్ని బాగా వచ్చాయి, మ్యాథ్స్ కెమిస్ట్రీ అంతా టాప్, ఫిజిక్స్ మాత్రం 0. సో సార్స్ ఫిజిక్స్ మీద ఫోకస్ చేయాలి అని. నాకు కెమిస్ట్రీ టాప్ వచ్చేది, దానికి కెమిస్ట్రీ -0 వచ్చింది. ఓ, అక్కడ ఫిజిక్స్ మీద ఫోకస్ చేయమంటే మీరు ఇక్కడ. నేను తిన్న దగ్గర నుంచి ఫిజిక్స్ కూడా తెలియదు సీక్రెట్. అవునా? నేను తిన్న దగ్గర నుంచి ఫిజిక్స్ తీసుకుంటే తిన్న దగ్గర నుంచి కెమిస్ట్రీ తీసుకున్నా. అలా ఈ ప్రాసెస్ లో సబ్జెక్ట్ వరకే, ఇంటర్ సబ్జెక్ట్ వరకే. సైన్స్ అంతే. అదొక సైన్స్. ఆ అలా. సైన్స్ ఈ బటర్ఫ్లై అలా. ఇట్లా అంతే. ఫుల్ క్యాటర్ పిల్లర్ నుంచి బటర్ఫ్లై అవడానికి Reason. పాపం వాళ్ళంతా ఏంటి ఫిజిక్స్. దట్ బేసికల్ అదే. ఓకే. మా స్టార్టింగ్ కాంపిటీషన్ నుంచి అట్లా సబ్జెక్ట్ ఎక్స్చేంజ్ నుంచి అలా ఫ్రెండ్స్ అయ్యారు ఫస్ట్ అంతేనా? ఫస్ట్ ఫ్రెండ్స్. నేను మీది 9 years ఫోటో చూసాను. అవునా? ఒక ఫోటో Yeah, పెట్టారు yeah, 9 years గా నా ఫ్రెండ్. అది నాకు సర్ప్రైజ్ ఇచ్చింది. తనే ఫస్ట్ ఎడిట్ చేసుకుంది. ఓకే. ఫస్ట్ చెన్నైలో ఉండేవాళ్ళం మేము మ్యారేజ్ అయిపోయాక. సో చెన్నైలో తిని ఇలాగా స్టార్ట్ చేస్తా అన్నది వీడియోస్ అవి. ఏదైనా పని చేస్తే ఐదర్ 100% లేదా 0% అంతే. మధ్యలో డజంట్ ఎగ్జిస్ట్ అసలు. అసలు మొదలు అంటే అస్సలు పని మధ్యలో. పర్ఫెక్షనిస్ట్. అంటే చేస్తే కంటిన్యూ చేయి, అందుకని చేసి మధ్యలో ఆపేసి గివ్ అప్ చేయడం కాదు. అలా కాదు. అది ఎలా ఉన్నా ట్రై చేస్తూ వెళ్తే కదా అది సక్సెస్ అవుతుంది అని. ఓకే. సో నేను ఏంటంటే ఎప్పుడు ఏది చేసినా అంటే నేను సగం పనులే చేస్తాను, ఎప్పుడు సగమే చేస్తాను. అందుకే ఆపోజిట్ అది- ఆల్వేస్ అది- అట్రాక్ట్ ఇచ్చేద్దరు కదా. ఇది చేస్తానని ఈ రోజు చెప్తాను కానీ రేపు చేయను, నాకు నిద్ర వస్తుంది పడుకుంటే నేను చేయను, ఎల్లుండి చేస్తాను. గర్ల్ థింగ్స్. సో దీనికి నేను స్టార్టింగ్ చెప్పినప్పుడు కూడా ఇది అన్ని అలానే చేస్తుంది, Mm. ఏది చేయదు 100%.
నువ్వు ఇది స్టార్ట్ చేస్తే 100% ఇవ్వు, లేకపోతే చెయ్యకు. ఓకే. సరే ఏం కాదు నేను చేస్తాలే, నాకు బోర్ కొడుతుంది ఇక్కడ అని. బేసికల్లీ మళ్ళీ అంటే మా మ్యారేజ్ అయిన అంటే లైక్ తింది నైట్ షిఫ్ట్ ఉండేది, నాది జనరల్ షిఫ్ట్. సో ఇద్దరు ఇంటూ ఐటీయా? ఇద్దరం ఐటీఏ. సో మాకు కొంచెం అక్కడ వీకెండ్స్ మాత్రమే టైం దొరికేది అనమాట. ఓకే. సో తిని నైట్ అవైలబుల్ ఉండేవాడు కాదు. అండ్ ఆబ్వియస్లీ స్లీప్ సైకిల్ డిస్టర్బ్ అవడం ఇద్దరిది అలా. సో నాకు బోర్ గా అనిపించేది, ఏం చేయాలి ఏం అర్థం కావట్లేదు, చెన్నై తమిళ్ రాదు ఎవరితో మాట్లాడదామన్నా. సో అలా ఇంట్లో ఏంటి ఏదో ఒకటి చేద్దాం అని చెప్పి క్యాజువల్ గా నేను స్టార్ట్ చేశాను. దట్టు మా మ్యారేజ్ అయిన కొత్తలో నేను జస్ట్ పెట్టుకున్నాను, ఓకే 10 years జర్నీ, ఐ వాంట్ టు, ఇది నాకు గుర్తుగా ఉండాలి అని. నాకు అసలు ఎడిటింగ్ కూడా ఏం రాదు అంతకు ముందు. జస్ట్ క్యాజువల్ గా ఎడిట్ చేసుకొని నేను పోస్ట్ చేశాను. ఓకే. అండ్ అదే మా బెంచ్ బీజం. బీజమా? బీజం అదే. సో అలా కన్సిస్టెంట్ గా ఇంక పెట్టడం స్టార్ట్ చేసింది. సరే నేను ఇంకా హైదరాబాద్ షిఫ్ట్ అవుదాంలే అనుకున్నా. ఓకే. హైదరాబాద్ వచ్చేలోపు అంటే ఫస్ట్ కెమెరా యూసేజ్ గానీ అవన్నీ చాలా స్కిల్స్ రావాలి కదండి. కాంటెంట్ క్రియేషన్ అంటే ఇది కాదు. దీని యాక్చువల్లీ ఫస్ట్ నాన్నేం పెట్టకు, నువ్వేది చేసుకున్నావు నువ్వే చేసుకో, వెనక నుంచి కావాలంటే నీకు నేను సపోర్ట్ ఇస్తాను, నీకు వీడియోస్ అవి తీస్తాను కానీ నన్ను పెట్టకు, నువ్వే ఉండు అని చెప్పి. కంటెంట్ క్రియేషన్ మీ ఐడియానా? సో నేను అది ఫస్ట్ వీడియో పోస్ట్ చేస్తాను కదా, తర్వాత పెట్టాను ఇలా వెళ్ళింది, ఎందుకని ట్రై చేయకూడదు, ట్రై చేద్దామంటే ఏం కాదు అదంటే ఏదో నీకు లక్ ఉంది కాబట్టి వెళ్ళిపోయింది వైరల్. అలాగా అన్నీ ఏమి వెళ్ళే స్కోప్ ఉండదు మనకి, కన్సిస్టెంట్ గా చెయ్యాలి, నన్నైతే ఏం పెట్టకు నువ్వే చేసుకో, కావాలంటే నీకు నేను సపోర్ట్ చేస్తాను అని. సర్లే ఓకే ఇలా అలానే చేద్దామని చెప్పి అప్పుడు మా మ్యారేజ్ అయిన కొత్తలో సమ్ మ్యారేజ్ వీడియోస్ అలా పోస్ట్ చేయడం చిన్న చిన్న అలా చేశాను. తర్వాత ఊరికి దీనికి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువ. సో నీకు ఎలాగో ఎటకారం ఎక్కువ కదా, సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువ, పౌడర్ కోటింగ్ ఎటకారం ఎక్కువ కదా, ఆబ్వియస్లీ ఇంట్లో అలాగే ఉంటాను, టామ్ అండ్ జెర్రీ లాగా ట్రై చేద్దాం కామెడీగా ఒకటి అని. కానీ చెప్పే ముందు ఒకసారి అత్తమ్మకి చెప్పాను, అత్తమ్మ నాకు ఇంట్రెస్ట్ ఉంది ఇలాగా చేద్దాం. ఎప్పుడు మీ దగ్గర ఫస్ట్ వస్తారు అయితే అన్నిటికీ? చెప్పాను. క్లోజ్ బాగా, మా పాపతోటి నాతో బాగా క్లోజ్. ఓకే. వదిన కూడా నాకు సిస్టర్ లానే. ఆడపడుచు పోరు లేదు మీకు? లేదు, నాకు అసలు ఇంట్లో నాకు మా ఆయన పోరు ఉంది కానీ ఎవరి పోరు లేదు, ఎవరు పోరు లేదు, మా ఆయన పోరే ఫ్యామిలీ. ఇదే కావాలి ఇన్ ఫ్యూచర్. ఇందాక మనం అనుకున్నట్టు పెళ్లి చేసుకోవాలనుకుంటే అత్తని ముందు ఆడపడుచుని వాళ్ళిద్దరిని మచ్చికి చేసుకుని అద్దరితో పెళ్లి చేసుకోవాలి, అంతే కదా? అంతే. సో ఆ వీడియో పోస్ట్ చేసే ముందు కూడా నేను చెప్పాను, నేను ఇలా పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను, నాకు ఇంట్రెస్ట్ ఉంది చేద్దాం అనుకుంటున్నాను అంటే ఏమన్నా అత్తమ్మ సరే ఎవరెవరో చేస్తున్నారు మనం చూడట్లేదేంటి, నువ్వు చెయ్యి సపోర్ట్ చేస్తాం, అంతా బాగానే ఉంటే అలా వెళ్తూ ఉంటది, అవ్వకపోతే ఆపేస్తో ఏముంది నీ ఇష్టం, చెయ్యి మంచిదే కదా అన్నారు. వదిన కూడా సరే చెయ్యి మంచిదే కదా, చూస్తున్నాం కదా ఎవరెవరో రీల్స్, ఏం కాదులే అని. సో అలా వదిన మీరు చెల్లెల్లాగా ఉంటారు, కొంచెం దగ్గర సిస్టర్స్ లాగా ఉంటారు, అక్క చెల్లెల్లాగా కదా? అలాగే ఉంటారు. సో నాకు అక్కడి నుంచి సపోర్ట్ వచ్చింది, ఇంకా తిన్ను ఓకే అన్న వేస్తాను, నేను పట్టించుకోలేదు. తర్వాత వాడిని కూడా లాగేసింది, గుమ్మడికాయ అన్నారు ఇప్పుడు ఆటలో. సో నాకు మెయిన్ సపోర్ట్ మా అత్తమ్మ దగ్గర నుంచి వచ్చింది కాబట్టి ఓకే లెట్స్ పోస్ట్ ఇట్ అని పోస్ట్ చేస్తాను. ఇంకా అలా స్లోగా మనోని కూడా లాగేసాను అనమాట. లాగేసారు అట్లా. ఫస్ట్ బిర్యానీ రీల్ ఒకటి చేసాము, అది కూడా అప్పటికప్పుడు చేద్దాం అని సరదాగా అని చేసాం. అది కూడా కామెడీ అంటే జానరాకి వచ్చాక అది హిట్ అయింది. ఓకే. సో ఇంకా అలా కంటిన్యూ చేస్తా. ఎవరు రాస్తారు ఈ స్క్రిప్ట్లన్నీ? కొంచెం రాయడం తక్కువ, కొన్ని క్యాజువల్ గా ఎలా ఉంటే అలాగా అనుకొని చేస్తాం. హైదరాబాద్ వచ్చాక ఇంకా ప్రాపర్ గా సెప్టెంబర్ లో వచ్చేసాం ఇక్కడికి. ఓకే. అక్టోబర్ నుంచి స్టార్ట్ చేస్తాం హైదరాబాద్. కన్సిస్టెంట్ గా పోస్ట్ చేసాం, క్వాలిటీతో పోస్ట్ చేద్దాం ఇంక నుంచి అని చెప్పి క్వాలిటీ అనేది అప్పుడు స్టార్ట్ చేస్తాం. ఓకే. మధ్యలో అత్త కోడలు రీల్స్ అక్కడే హైదరాబాద్ వచ్చాక వైజాగ్ లో అక్కడికి వచ్చినప్పుడు కొన్ని, ఇక్కడికి వచ్చినప్పుడు కొన్ని అలాగే మేనేజ్ చేస్తుంది. ఓకే. అంటే హార్డ్ వర్క్ బాగా ఇద్దరు, మెయిన్ అది మెచ్చుకోవాలి. అవునా? కష్టపడతారు, కష్టపడినట్టు కూడా కనబడరు, బాగా ఇంట్రెస్ట్ గా చేస్తారు అన్ని. ఓకే. కష్టాన్ని ఇష్టంతో చేస్తున్నారు, అది మెయిన్. మేము హ్యాపీ మాకు. కానీ ఇందాక స్టోరీ కట్ చేశారు నాకు మధ్యలో. మీరు పసిగట్టి సార్, నేనే కావాలని ట్రాక్ తప్పించారు. మీ స్టోరీ
ఇంటర్ స్టోరీ బీటెక్ వెళ్ళాలి కదా, బీటెక్ వరకు వెళ్ళాలి కదా. చేయకుండా ట్రాక్ తప్పించారు. నేను ప్రొఫెషన్ కాంటెంట్ వైపు పెట్టాను, ఆవిడ మళ్ళీ ఆ ట్రైన్ ఇలా తీస్తా. నేను ఏ ట్రైన్ ఎటు తిరిగినా నాకు కావాల్సింది తీసుకొచ్చుకుంటాను. మీకు ఎప్పుడు తెలిసింది అసలు ఈ విషయం? ఇంటర్లోనే తెలిసిందా వాళ్ళ ఫ్రెండ్స్ అని? మీ ఇంటికి తీసుకొచ్చారు నాకైతే తెలియదు. వీడు MS కి వెళ్ళిన తర్వాత అప్పుడు బీటెక్ అయిపోయింది. అయితే B.Tech. మీరు ఆగండి, అయితే మధ్యలో బీటెక్ ఉంది కదా. చెప్తావా? నువ్వే చెప్పు, చెప్పు పర్లేదు. నేను అక్నాలెడ్జ్ చేస్తాను. ఆయన మధ్యలో పాయింట్స్ గుర్తు చేసుకొని లేదు యాక్చువల్లీ ఇంటర్ ఇద్దరిది టాప్ 980+ వచ్చాయి. 984, 982, నాకంటే 3 981. మార్క్స్ ఎక్కువ వచ్చాయి. తనకి 984, నాకు 981. ఇది మీరు 3 Idiots మూవీ చూస్తుంటే ఆహా. వాళ్ళు లాస్ట్ లో మార్క్స్ వచ్చాను కూర్చొని ఏడుస్తుంటాడు. ఆ టాపర్ వాడికంటే ఫస్ట్ ఇంకొకటి వచ్చాడని అది వాడి పేరు ఏదో ఉంటుంది, సైలెన్సర్ అని పిలుస్తుంటాడు. ఎవడో ఫస్ట్ వచ్చిందని చెప్పేసి అదే సో మీకు గుర్తొస్తుంది కదా? సుబ్రహ్మణ్య ఏదో పేరు. సో ఇద్దరిది 980+ రావడంతో ఇద్దరికి స్కాలర్షిప్ మీద విజ్ఞాన్ యూనివర్సిటీ గుంటూరులో వచ్చింది. మెరిట్ బేస్. ఇదే నేను ఎక్కడో కామెంట్ చూసాను, విజ్ఞాన్ యూనివర్సిటీ విజ్ఞాన్ బయటకు Heights. వెళ్ళిన అవునవును. ది బెస్ట్ స్టూడెంట్ అని చెప్పేసి మీ గురించి. సో నాది మెకానికల్ ఇంజనీరింగ్. తిను అప్పటికే అనిట్స్ అవి కూడా ట్రై చేస్తుంది, ఎంసెట్ ద్వారా వస్తుందేమో అని. ఓకే, అంటే దూరంగా ఎందుకు పంపడం అని వాళ్ళ పేరెంట్స్ అనుకున్నారు ఆ టైంకి. సరే మీ ఇంకా దగ్గరే జాయిన్ చేద్దామనా? అప్పటికి తెలుసా? ఎవరు తెలియదు, జస్ట్ ఫ్రెండ్. ఆ ఏజ్ కూడా చిన్నదే కదా, అవునవును. అది ఎలా వర్కౌట్ అవుతుంది. ఇష్టం కానీ ఇష్టం 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 అంతే. కానీ age. ఇష్టం కానీ చదువుకోవాలి. ఓకే అంటే స్టడీ చదువుకోవాలి, సెటిల్ అవ్వాలి, మంచి జాబ్ చేసి పేరెంట్స్ ని బాగా చూసుకోవాలి. ఓకే, మెయిన్ మోటివ్ అది. కానీ తినంటే ఇష్టం. అలా ఇష్టం, కానీ అది చెప్పుకునే స్టేజ్ లో కూడా లేరు. Phase మాది కాదు. అంటే లైఫ్ మీద ఫోకస్ చేయాలి, కెరీర్ మీద ఫోకస్ చేయాలి, పేరెంట్స్ ని బాగా చూసుకోవాలి, పేరెంట్స్ ని డిసప్పాయింట్ చేయకూడదు. ఇదన్నీ వస్తే ఆటోమేటిక్ ఇది అయిపోతుంది కదా. ఇది అవ్వాలి అంటే ఆబ్వియస్లీ అలా ఉంటే తర్వాత వాళ్ళు ఒప్పుకుంటారు కదా. సో రెండు ప్యారలల్ గా అలా క్యారీ చేసుకుంటే వెళ్ళాలి. ఓకే, మీరు వేరే దగ్గర జాయిన్ అవ్వాల్సింది? నేను వేరే దగ్గర జాయిన్ అవ్వాల్సింది, బట్ ఎక్కడ చూసినా ఇంకా ఎక్కువ ఆబ్వియస్లీ ఫీస్ అవి ఎక్కువ, మంచి మెరిట్ స్కోర్ వచ్చింది కదా అని సరే మళ్ళీ అక్కడే ఎందుకు ట్రై చేయకూడదు, దూరం అయినా పర్లేదు వెళ్ళి ఉందాం అని. అంటే ఆడపిల్లల పేరెంట్స్ కి అలా ఉంటుంది కదా, దూరం పంపిస్తే వాళ్ళు ఎలా ఉంటారు ఏంటి అని. దట్ హాస్టల్ ఎప్పుడు ఉండలేదు. సో ఫస్ట్ టైం బీటెక్ లోనే హాస్టల్ ఉన్నా. వైజాగ్ అంటే మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేదాన్ని కాబట్టి, సో అది కూడా హాస్టల్ కాదు, ఇల్లే. బీటెక్ నుంచే నేను ఫస్ట్ టైం హాస్టల్లో ఉండడం స్టార్ట్ చేశాను. సో అలా మళ్ళీ సేమ్ కాలేజ్ లో, సేమ్ కాలేజ్ బట్ డిఫరెంట్ బ్రాంచెస్. నేను ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, నేను మెకానికల్. అప్పుడు కూడా అంటే ఆ ఏజ్ అలాంటిది కదా, అంత నిజంగా అంటే మెయిన్ రెస్పాన్సిబిలిటీస్ వదిలేసి ఇప్పుడు స్కాలర్షిప్ మీద వచ్చావు అంటే అది నిలబెట్టుకోవడం ఇంకో రెస్పాన్సిబిలిటీ. లేదంటే ఆ ఫీజెస్ అంతా కూడా మళ్ళీ పేరెంట్స్ కి బర్డన్. అది ఎప్పుడు ఉండదు, పేరెంట్స్ ని బర్డన్ చేయకూడదు అంటే ఒక్క సెమ్ ఫెయిల్ అయినా పోతది మెరిట్. సో సెమ్ ఫెయిల్ అవ్వకూడదు. అంటే ఎవ్రీ బీటెక్ 4 years ఎవ్రీ సెమిస్టర్ ఫెయిల్ అవ్వకుండా మంచి స్కోర్ తెచ్చుకోవాలి, 80% అబవ్ ఉండాలి. ఓకే, సో అది మెయింటైన్ చేసుకోవాలి మళ్ళీ. దట్టు అది ఉండేది మైండ్ లో ఉండాలి, అది ఉండాలి. అదొక మరి ఒక్కసారి ఫెయిల్ అయినా ఫీజు మొత్తం కట్టాలి, అది బర్డెన్ కదా. సో పేరెంట్స్, వాళ్ళ పేరెంట్స్ కైనా మా పేరెంట్స్ కైనా పేరెంట్స్ ని ఇబ్బంది పెట్టద్దు. అండ్ ఆల్సో అన్న మాటలు బోల్డ్ ఉంటాయి కదా. ఇప్పుడు ఒక ఫ్యామిలీలో రిజర్వ్డ్ గా ఉన్న ఫ్యామిలీ వాళ్ళు ఆల్ బికాస్ ఆఫ్ మై మామ్. ఫస్ట్ థింగ్ మమ్మీ ఆ ధైర్యం చేసి మమ్మల్ని సరే వెళ్ళు, బయటకు వెళ్ళు, పర్లేదు చూసుకుందాం అంటే. చాలా మంది ఎవరు ఇచ్చేస్తారు స్కాలర్షిప్స్, ఎవరు చేస్తారు అలాగా, డబ్బులు ఇచ్చి ఎవడు చదివిపిచ్చేస్తాడు. సో అలా అన్నప్పుడు ఆ మాటలన్నీ గుర్తు పెట్టుకోవాలి మనం. లేదు ఉన్నది మనం ఒకటి నమ్మామని. సో ఆ ఫోకస్ ఎప్పుడు ఉండేది, అది నిలబెట్టుకుంటూ ఉండేది. అలా క్యాజువల్ గా అలా కంటిన్యూ అయింది బీటెక్ అంతా కూడా. మా రిలేషన్ కూడా అలాగే ఉండదు, లైక్ ఎప్పుడు కలవడం అని కానీ, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అయినా సరే కూడా వేర్ అబౌట్స్ అన్ని కూడా తెలుసుకోవడం. ఏం జరుగుతుంది, ఏం జరుగుతుంది మీ బ్రాంచ్ లో, మా బ్రాంచ్ లో ఏం జరుగుతుంది, ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వాలి, ఇలా ఇలా. ఈ మధ్యలో యాన్యువల్ డేస్ లేకపోతే కాలేజ్ ఫెస్ట్ మెకానికల్ కి ట్రిపుల్ గొడవలు ఉంటుంటాయి, అవి కూడా అన్ని అవుతాయి. బీటెక్ లైఫ్, బీటెక్ లైఫ్ టాపర్స్ తెలియకూడదు కదా అవన్నీ. అలా అని కాదు, టాపర్స్ అంటే టిపికల్ టాపర్స్ లా కాదు, పెద్ద రౌడీ. అలానే ఐఎమ్ గుడ్ బాయ్, కంప్లీట్లీ డిసెంట్. అది మీరు చెప్పకూడదండి, అన్నిట్లో చెప్తున్నారు. ముందు చెప్తే పెయిడ్ కామెంట్ ఏదైనా చేసేదాన్ని, చెప్పలేదు. పేమెంట్ కావాలా? పేమెంట్ కావాలి, నాకు 1000, అత్తమ్మకి 1000. అప్పుడు నేను చెప్తాను, అత్తమ్మ అయిపోతారు. అల్ప సంతోషం. అల్ప సంతోషి.
అంతే. నాకు ఫుడ్ చిన్న ఇస్తే చిన్న అసలు నేను ఏం అడగను ఎప్పుడు. అవునా? నాకు ఫుడ్ పెడితే చాలు సరే అంటే. అంతే. మీరు ఫుడ్ తినేలా లేరుగా, ఫుడ్ తింటే అంత అందంగా ఎలా ఉంటారు? లేదు లేదు, నేను ఫుడ్ కి పడిపోతాను సింపుల్ గా. ఫుడ్ పడిపోతారు. బట్ యా, మరి నవీన్ గారికి ఎట్లా పడిపోయారు? కళ్ళు. వెంటనే కళ్ళుకా నాకు తన ఐస్ అంటే ఇష్టం. అవునా? ఆ విషయం మీకు తెలుసా? చెప్పిన చెప్పాను. కానీ నాకు ఇంకో అదృష్టం అనాలో మరి దాన్ని ఏమనాలో, నాకు మతిమరుపు ఉంది చాలా, చాలా అంటే చాలా, అందుకే ఇందాక నుంచి స్టోరీ నేను చెప్తున్నా. చాలా అంటే చాలా ఉన్నది. అవునా? అంటే మెయిన్ బ్యూటిఫుల్ ఏ థింగ్స్ అని రోజు ఆ రోజే గుర్తుపెట్టుకుంటాను. ఉంటది ఇంపార్టెంట్. అంటే మతమరుపు మెయిన్ థింగ్స్ కాదు, అంటే కొన్ని ఇప్పుడు గర్ల్స్ చూడండి ప్రతి డేటా బయట గుర్తుంటది, గుర్తుంటది. మెయిన్ థింగ్స్ గుర్తుండవు. మెయిన్ థింగ్స్ గుర్తుంది, నేను చెప్పిన పని చేసావంటే గుర్తుండదు. ఇంటర్ సెకండ్ ఇయర్ లో నువ్వు అమ్మాయితో మాట్లాడు ఫస్ట్ చెప్పంటే లిస్ట్ తో సహా చెప్తారు. అది సో అది ఆపోజిట్ లో ఉంటది ఫ్రీక్వెన్సీ మరి. ఓకే. సో నాకు అవి గుర్తుంటాయి. కానీ ఇప్పుడు ఏదైనా ఇక్కడ పెట్టిందంటే అంత గుర్తు మర్చిపోయాను. అలాంటి అన్నమాట. ఓకే. కంప్లీట్ ఆపోజిట్. మీకేం నచ్చింది తనలో ఫస్ట్? ఇవన్నీ మీకు అన్ని తెలుసు? తెలుసు, అవునా? చెప్పొచ్చు ఏవైనా పర్లేదు. బాగుంటది మంచి, అంటే లైక్ ఆ ట్రెడిషనల్ ఫీల్ అనేది కనిపిస్తుంది కదా, ట్రెడిషనల్ ఫీల్ ఉంటది. ఫ్యామిలీ ఉమెన్ అంతేనా? అంటే ఆయన ఆలోచిస్తున్నాడండి. అలా అని కాదు, ఆ ఏజ్ బట్టి నేను చెప్తున్నా. ఆ ఏజ్ కి అప్పుడు మనకి ఏముంటది, నీకు ఎన్ని ఆస్తులు ఉన్నాయి అవన్నీ కాదు కదా. అవును. ఆ టైంకి అంటే ఆ టైంకి ఎలా ఉంది మైండ్ అన్న దాన్ని బట్టి బాగుంటది. మంచి చదువుతుంది, ఓకే. తెల్లగా ఉన్నది, అదొకటి ఉంది. ఆ టైంకి బాయ్స్ అందరూ తిన పక్క ఉండేవారు, నేను నా పట్టుకు నేను ఉండేవాడిని. అబ్బో. తినకు ఎప్పుడైతే ఓకే సో అండ్ సో ఇంట్రెస్ట్ ఏదో ఉన్నట్టుంది పిల్లకి అన్నట్టు అనుకున్నాను. మీ మీద ఉందాక మీ మదర్ ఒప్పుకోలేదు చూసారా? లేదా చెప్పు, నువ్వు చెప్పేంటి, నువ్వు కంటిన్యూ చేయి, నేను చెప్తాను. నువ్వు కంటిన్యూ చేయి. వీళ్ళందరూ మర్చిపోయారండి, అందుకని అలా అలాగే అయిపోతున్నారు. అలానే లేదు నాకు గుర్తుంది. ఇలాంటి అమ్మాయిలు బాగా గుర్తుంటాయి, మీకు తెలియదు. మీకేదో ఇంట్రెస్ట్ ఉందని అనిపించింది అంటండి దీక్షిత గారు. ఉంది. సో ఒప్పేసుకున్నారు. నేను ఒప్పేసుకుంటాను అంతే, అని నాకేం ప్రాబ్లం లేదు. అది నిజమే కదా, దాచుకోవడానికి ఏముంది, ఎవరు చెప్తే ఏంటి. ఆవిడ మీరు గమనిస్తే ఇందాక ఇంటర్మీడియట్ లోనే తనంటే ఇష్టం ఉంది, కానీ అది చెప్పే స్టేజ్ లో లేము, చదువుకోవాలి అని ఇందాకే ఒప్పుకున్నారు ఆవిడ. ఆవిడకి ఏదో ఇంట్రెస్ట్ ఉంది అని మీరు ఒక రాయి వేసారా? నేనేం రాయలే, నేను జస్ట్ నుయ్యని, నేను అలాగే ఉన్నాను. రాయి తెచ్చి తనే వేస్తుంది. అది అందరూ ఫ్యామిలీ మీద తొల్లగొట్టారు నీళ్ళేసి. ఆ రాయి వేసిన తర్వాత రాయిని అలా భద్రంగా నుయ్యిలో ఉంచుకున్నాను నేను, అంతే, అంతకు మించి. పాపం ఎంత మంది ఎన్ని రాళ్ళు వేసినా మీరు వేసిన ఒక రాయి. ఆ రాళ్ళన్నీ నేను ఇలా 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 లోపల నుంచి బయటికి. ఓకే. నాకు కూడా ఫాలోయింగ్ ఎక్కువ ఉండేది. అవునా? అప్పుడే కాలేజ్ లోనే ఎవరెవరో ఫీల్ అయ్యేవారు. ఏంటి నాకంటే ఎక్కువ ఫీల్ అయిపోతారని నేను ఫీల్ అయ్యా. ఏంటో అది నాకు అర్థమయ్యేది కాదు కొన్నిసార్లు. నేనే ఎప్పుడు ఆడలేదు, ఎందుకు వాళ్ళు అంత ఏడుస్తున్నారు అని. అంటే ఆ ఏజ్ లో మనకి వేరేగా ఉంటది, మెచ్యూరిటీ కొంచెం వేరేగా ఉంటది కంపారిటివ్లీ. బట్ అలా సో కొంచెం ఎక్కువ ఫాలోయింగ్ ఉండేది. ఆ అబ్బాయి బాగుంటాడు, బాగా చదువుతాడు, దట్టు ఫిజిక్స్ బాగా వచ్చి నాకు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో అలా ఏమో అక్కడి నుంచి కనెక్ట్ అయ్యాం. ఫస్ట్ ఎవరు చెప్పారు? చెప్పు. ఆయన ఆలోచిస్తున్నాడు, అది కూడా నేనే చెప్పా. ఆవిడ ఒప్పుకోవాలి. ఇలా చూసి నేను చెప్పను నువ్వే చెప్పేది ఒకటి అన్నట్టు చూసేవేమో అనుకున్నాను. నిజంగా చెప్పేసింది. మీరే చెప్పారా? ఓ నైస్. అంటే నేను ఇండైరెక్ట్ గా చెప్పాను, మరి డైరెక్ట్ గా చెప్పలేదు. ఎలా చెప్పారండి మీరు? అది చెప్పాను, అది ఎవరికి చెప్పలేదు. మీకు కూడా తెలీదు. తెలియదు. ఓకే. అది కొంచెం బయట పెట్టకూడదు, టాప్ సీక్రెట్. అసలు ఎప్పటికి చెప్పరు అయితే? చెప్తాం, బట్ మేబీ ఇప్పుడు కాదేమో, మేబీ తర్వాత ఎప్పుడైనా. బట్ యా నేనే చెప్పాను, కానీ ఇండైరెక్ట్ గా చెప్పా. ఆ హింట్ తను వెంటనే తీసుకున్నాడు. వెంటనే ఏదైనా అట్లా అంటే తనకి ఇంట్రెస్ట్ ఆల్రెడీ అది నాకు అర్థమైంది. గర్ల్ ఇన్స్టింక్ట్. నాకు అంటే ప్యారలల్ గానే ఉన్నాయి ఫీలింగ్స్. నాకు ఇంట్రెస్ట్ ఉంది, తనకి ఇంట్రెస్ట్ ఉంది, బట్ నేను ఓపెన్ అయ్యాను ఫస్ట్. ఓకే. నేను ఇచ్చిన హింట్ తను తీసుకున్నాను. అక్కడి నుంచి ఇక్కడికి ఎప్పుడు వచ్చింది మరి? ఇక్కడ రావడానికి టైం పట్టింది. ఎంఎస్ కి వెళ్ళాను నేను, మాస్టర్స్ కి. అక్కడ 1.5 year అవుతుంది. మా ఇంట్లో అదే
వచ్చే లోపు మ్యాచెస్ చూడాలి ఇవన్నీ ఉంటాయి కదా టాపిక్స్ వీళ్ళలోని. తిను ఎయిర్పోర్ట్ నుంచి మా ఇంటికి వచ్చినప్పుడు మా మమ్మీ అడిగారన్నమాట ఏంటి అనేసి. అప్పుడు ఇలా సంబంధాలు అవి చూస్తున్నారు, ఇలాగా వద్దని చెప్పాను, ఇంకా టైం ఉందని చెప్పాను, ఇవన్నీ చెప్తుంది టాపిక్స్. ఓకే, అది అయిపోయింది. 1 month 2 months అయిపోయింది. మా అల్లుడు ఉన్నారు కదా, తనకు తెలుసు ఓకే. అంతా. మా బావగారు నాకు బ్రదర్ బావగారు చాలా ఇద్దరు. ఆ చిన్న హింట్ ఇచ్చాడు అనమాట, అన్నిట్లో బాగుంది కదా, మనం మిస్ చేయొద్దు తిని అనేసి. నాకు అలాగా చిన్న హింట్ మీకు నాకు వేరేగా ఇచ్చాడు, అంటే అరేంజ్ మ్యారేజ్ లాగా నాకు హింట్ ఇచ్చారు. తను చాలా సపోర్ట్ మాకు. అక్కడి నుంచి సరే చూద్దాము, రాని అడుగుదాం. ఓకే. అప్పుడు వీళ్ళ మమ్మీకి కూడా మేము మాట్లాడి, మేము బాబు వచ్చిన తర్వాత, జాబ్ వచ్చిన తర్వాత మేము ముందుకు వస్తాము, అప్పటి వరకు మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు వాళ్ళిద్దరిని అనేసి చెప్పేశాను నేనైతే. మీరే చెప్పారు. నేనే చెప్పాను. ఏదన్నా ఓపెన్ గానే కానీ దాచుకొని తిట్టుకోవడం అలాంటివి ఉండవు. ఏదన్నా క్లారిటీ ఈజ్ ఇంపార్టెంట్, కమ్యూనికేషన్ ఈజ్ ఇంపార్టెంట్ అంతే. అప్పుడు ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు ఎవరికైనా కానీ. కమ్యూనికేషన్ క్లియర్ గా చేసేస్తే ఏముండదు కదా అని అర్థం. నా ఒపీనియన్ చెప్పేస్తారు, ఉన్నదే చెప్పేస్తారు. మదర్కి చెప్పాను నేను, డిస్టర్బ్ చేయకండి, డిస్టర్బ్ చేయకండి. అక్కడతో వాళ్ళు కూడా అమ్మాయిని డిస్టర్బ్ చేయకుండా అనేది కదా, అలా చూస్తే అమ్మాయిని ఉంచండి మా కోసం అని. అలా కాదు, అబ్బాయి సెటిల్ అవుతేనే పెళ్లి చేస్తాం. అది అంటే వాళ్ళ పరంగా వాళ్ళకే రెస్పెక్ట్ ఉంది. వీడు ఇప్పుడు నేను ఫారెన్కి వెళ్ళాను, నేను వస్తానో రానో తెలీదు, నా ప్లాన్స్ ఏంటో తెలీదు. సో ఇప్పుడు టిపికల్ గా ఇప్పుడు ఇంటర్లో లవ్ అంటే వాళ్ళకి ఎలా ఉంటది, స్టడీస్ అన్ని పక్కన పెట్టేసి లేచిపోదాం, బయటకు పోదాం, తిరుగుదాం, అంటే పప్పులకి వెళ్దాం, అలా ఉంటది కదా ఆ ఏజ్ లో. కెరియర్ సైడ్ ట్రాక్ అయిపోతుంది. మా చుట్టే ఉండేవారు వీళ్ళు. సో అలా కాకుండా వాడికి జాబ్ ఎప్పుడు వస్తే అప్పటి వరకు మీరు ఉంటారా లేదా, మీ ప్లాన్స్ ఏంటి అనేది రెస్పెక్ట్ఫుల్ గా వాళ్ళు ఇంటిమేషన్ ఇచ్చారు. ఎందుకంటే నేను అప్పుడు ఎగిరేవాడిని, నేను జాబ్ చేయను. బిజినెస్ అనేవాడు, అక్కడ ఉండను అనేవాడు, అమెరికా అదే ఎంఎస్ చేసి ఇటలీలో ఉండను అనేవాడు. మాకు ఒక థాట్స్ ఉంటాయి కదా, అంటే కొంచెం గోల్ బాగుండాలి అని. అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి వాళ్ళకి తెలుస్తుంది అక్కడ ఏం బాగలేదు సిచ్యువేషన్ అనేసి. సరే ఎప్పుడైనా జాబ్ వచ్చిన తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ ఇవ్వాలి తినక అనేది అక్కడ డ్రాప్ ఆపేమాట. ఆ విషయం వాళ్ళ మమ్మీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాం. ఓకే, మీరు జాబ్ వచ్చిన తర్వాత మేము మాట్లాడతాము, అప్పటి వరకు కొంచెం టైం ఇవ్వండి అనేసి. సరే అని వాళ్ళు అలా ఉన్నారు. వాళ్ళు వస్తుంటారు, మేము వెళ్తుంటాం, అన్ని మామూలే అంతే. ఓకే. బెస్ట్ అత్త అని అనిపించిన ఒక మూమెంట్ ఏంటండి మీకు? నాకా, మీ అత్త నాకు అన్ని మూమెంట్స్ బెస్టే. మా అత్తమ్మ నాకు బెస్ట్ గా ఇందులోనే అనిపించారని ఏం లేదు. నాకు మ్యారేజ్ అవ్వక ముందు నుంచి నాకు అత్తమ్మ లైక్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. సో నేను చిల్ గా ఉంటాను ఈ ఫ్యామిలీలో, నాకు అర్థమైంది. ఓకే. అంటే నాకు బెస్ట్ మూమెంట్ ఇదంటే అలా పెళ్ళైనప్పుడు ఆ మూమెంట్, దాన్ని ఏమంటారు, జీలకర్ర బెల్లం టైంలో మా అత్తమ్మ మావయ్య గారు వచ్చి ఇలా, అంటే వాళ్ళు చూసిన హ్యాపీనెస్, అంటే మమ్మల్ని చూసి వాళ్ళ కంట్లో నీళ్ళు తెచ్చుకున్నారు. అంటే ఇద్దరి మీద ఇలా ఇలా చేపెట్టారు అనమాట మా అత్తమ్మ మావయ్య గారు పెట్టి. వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారు. మా అత్తమ్మ అయితే ఇంకా ఇలా ఇలా అంటే షీ ఫెల్ట్ వెరీ 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 హ్యాపీ. నేను అది అంటే అప్పుడు చూసాను, తర్వాత వీడియోస్ లో కూడా చూసాను. అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంకా అంతకంటే అంటే హ్యాపీగా మనసులో నుంచి అది వచ్చినప్పుడు ఇంకెప్పుడు ఇంకా అలానే కదా ఉంటారు. ఇంకా పర్టికులర్ బెస్ట్ మూమెంట్ అన్న ఏం లేదు, అంతా బెస్టే నాకు. ఆయన ఎలా చూస్తున్నాడు తెలుసు అసలు మిమ్మల్ని, ఇలా చూస్తున్నారు. మావయ్య గారు ఎక్స్ప్రెసివ్ గా చెప్పరు, కానీ మావయ్య గారు కూడా చాలా సపోర్టివ్ ఉంటారు. ఇన్ఫాక్ట్ ఆయన ఇంపాక్ట్ ఎక్కువ నా లైఫ్ మీద. డిసిప్లిన్ అని కానీ ఆయనది అంటే పౌడర్ కోటింగ్ లాగా ఏమి ఉండదు, డైరెక్ట్ ఫేస్ టు ఫేస్. ఇక్కడికి వచ్చి పిచ్చి పనులు చేస్తారు, ఎక్స్ ఆర్మీ. ఇంకా ఆయనకి అంటే ఆయన ఈజ్ మై హీరో ఫస్ట్ థింగ్. ఆయన్ని చూసి చాలా నేర్చుకున్నాను నేను. ఎంత స్టబర్న్ గా ఉండాలి, ఎంత ఫోకస్డ్ ఉండాలి, అనుకున్నది అవ్వాలి అంటే ఇట్ టేక్స్ టూ మచ్ థింగ్స్ టు డూ దట్ అంతే. అవే ఎక్కువ మాకు ఇచ్చిన స్ట్రెంత్. నువ్వు ఇది అవ్వాలి అది అవ్వాలి అని కాకుండా ఏదైనా అనుకున్నది అవ్వాలంటే నువ్వు చేయాల్సినవి కొన్ని ఉంటే అవి నువ్వు నేర్చుకో ఫస్ట్ అనే మైండ్ సెట్కి ఇచ్చారు. మైండ్ సెట్ అనేది నేను ఎక్కువ బిలీవ్ చేస్తాను ఫిజికల్ స్ట్రెంత్ కంటే. మైండ్ సెట్ గా నువ్వు ఎంత స్ట్రాంగ్ గా ఉంటావో నీ గ్రోత్ అంత ఉంటుంది అనేది.